3620 డేస్ తర్వాత ఆర్సీబీ వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో గెలిచింది. హై స్కోరింగ్ థ్రిల్లర్ చూసాము. వాట్ అ మ్యాచ్. ఈ మ్యాచ్ గురించి చాలా మాట్లాడాలి. అండ్ ఆల్సో ఇవాళ డబుల్ హెడర్. కేకేఆర్ లక్నో, సిఎస్కే ఆడబోతున్నారు స్ట్రాంగ్ పంజాబ్తో. ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. నిన్న మ్యాచ్ అద్భుతంగా అయింది. హై స్కోరింగ్ ఎన్కౌంటర్ అవుతుంది వాంఖేడే స్టేడియంలో అనుకున్నాం మనం. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. 3620 డేస్ తర్వాత వాంఖేడే స్టేడియంలో ఫైనలీ ఆర్సీబీ గెలిచారు. అలా ఇలా గెలవలే, మ్యాచ్ మజా వచ్చేసింది. దాని గురించి మాట్లాడే ముందు మీ అందరికీ జెంటిల్ రిమైండర్, కిందకెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. ముందు ప్రతిరోజు ప్రతి ఐపీఎల్ మ్యాచ్ గురించి 8 AM కల్లా మీ ముందు వీడియోస్ రావాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చలో వెళ్ళి ఆ బటన్ అయితే నొక్కేసేయండి. లెట్స్ స్టార్ట్ అబౌట్ దిస్ మ్యాచ్. ఏమన్నా మ్యాచ్ మజా వచ్చింది. ఇఫ్ యు ఆర్ ఏ ఆర్సీబీ ఫ్యాన్, ఇంకా దీనికంటే ఎంజాయ్మెంట్ ఉండేది. ఎందుకంటే వాంఖేడే స్టేడియం వెళ్ళి అక్కడ అది ముంబై ఇండియన్స్ని, అది కూడా ముంబై ఇండియన్స్ ఫుల్ టీం ఆడింది. బూమ్రా ఆడాడు, రోహిత్ శర్మ ఆడాడు, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, బ్యాటింగ్ ఆర్డర్, బౌలింగ్, ట్రెంట్ బోల్ట్, యు నేమ్ ఇట్, అందరు సూపర్ స్టార్స్ ఉన్నారు. అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో గెలిచేస్తున్నారు. అలాంటి కండిషన్స్ను వెళ్ళి ఇన్ని రోజుల తర్వాత మ్యాచ్ గెలవాలంటే ఈజీ కాదు. చలో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ గేమ్. అసలు ఇది ఎట్లా జరిగింది? టాస్ దగ్గర హార్దిక్ పాండ్యా టాస్ గెలవగానే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయి సెకండ్ బ్యాటింగ్ అన్నాడు, విచ్ ఇస్ ద రైట్ డిసిషన్. ఇక్కడ స్టార్ట్ అయింది. ఆర్సీబీ ఈజ్ ఎ టోటలీ డిఫరెంట్ టీమ్. మీకు చెప్తానే ఉన్నా, ఆప్షన్ దగ్గర నుంచి వాళ్ళ స్ట్రాటజీస్ కానీ వచ్చారు బ్యాటింగ్కి. అగ్రెసివ్ ఇంటెంట్ చూసాం మనము. అయితే ట్రెంట్ బోల్ట్, నేను ఎక్స్పెక్ట్ చేసే ఫస్ట్ ఓవర్ వికెట్ పడుతుందని. అండ్ ఈవెన్ తెలుగు ప్రీ షోలో కూడా నేను చెప్పాను, ఇన్ స్వింగర్ వేస్తే ఛాన్సెస్ ఉన్నాయి. విల్ జాక్స్ అగ్రెసివ్ ఆడతాడు. యాక్చువల్లీ జరిగినట్టు ఫస్ట్ ఓవర్లో వికెట్ పడింది. ఫస్ట్ బాలే బౌండరీ కొట్టాడు, దాని తర్వాత బౌల్డ్ అయిపోయాడు. అక్కడ చూసుకుంటే ఫిల్ సాల్ట్. అండ్ దాని తర్వాత నాకు నచ్చింది యాటిట్యూడ్ ఏంటంటే, ఒక వికెట్ పడిన తర్వాత కూడా హౌ యూ యాక్సలరేట్. ఇక్కడ విరాట్ కోహ్లీ ఇంకా దేవదత్ పల్కల్ వచ్చి 160 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. విరాట్ కోహ్లీ నాకు బెస్ట్ షాట్ ఆఫ్ ద మ్యాచ్ ఏదనిపించింది తెలుసా? మనం ఒక కాంటెస్ట్ బాగా బిల్డప్ చేసాం. ఏంటి, అవతల పక్క బూమ్రా, ఇక్కడ విరాట్ కోహ్లీ అని. విరాట్ కోహ్లీ ఆరోగెన్స్. ఫస్ట్ బాల్ బూమ్రా వేస్తే ఇట్లా జరిగి మిడ్ వికెట్ పైన బౌండరీ 6 కొట్టాడు. వా, నాకు చాలా నచ్చింది ఆ షాట్ మాత్రము. దట్ వాస్ షాట్ ఆఫ్ ద మ్యాచ్. ఇన్ని షాట్ చూసాం కానీ. సో అక్కడ స్టాంప్ ఆఫ్ అథారిటీ కనిపించింది. వికెట్ పడిన తర్వాత ఆర్సీబీ బాక్ డౌన్ అవ్వలే, కొడుతూనే ఉన్నారు. పార్ట్నర్షిప్స్ వస్తూ ఉన్నాయి. సో ఫైనలీ అక్కడ పడికల్ ఇంకా విరాట్ కోహ్లీ ఇద్దరు అవుట్ అయిపోయారు. కానీ దానికంటే ముందు పడికల్ అవుట్ అయిన తర్వాత మనకు తెలుసు రజత్ పటిదార్ వచ్చి ఎట్లయితే బ్యాటింగ్ చేశాడు. వాడ నాక్ మ్యాన్ నిజంగా. హితేష్ శర్మ కూడా, తను కూడా 210 స్ట్రైక్ రేట్, తను కూడా 4 సిక్స్లు. వాళ్ళిద్దరు ఎట్లా బ్యాటింగ్ చేశారు కదా, అది నాకు చాలా నచ్చింది. ఏంటంటే పోస్ట్ మ్యాచ్లో చెప్పాడు రజత్ పటిదార్, నేను హార్దిక్ పాండ్యా ఓవర్స్ అయ్యేదాకా వెయిట్ చేస్తే దాని తర్వాత నేను కొడతాం స్టార్ట్ చేసే స్పిన్నర్స్ రాగానే ఐ టుక్ ఆన్ అని చెప్పేసి. మిచెల్ శాంట్నర్ వీళ్ళందరూ చాలా మంచి స్పిన్నర్స్. ఈవెన్ దో మంచి బ్యాటింగ్ పిచ్ ఉన్నా క్వాలిటీ షాట్స్ ఎట్లయితే ఆడాడు కదా, ఫాస్ట్ బౌలర్స్కి, స్పిన్నర్స్కి ఆ పేస్ యూజ్ చేసి వెనకాల వైపు ఆడతాం, పిచ్కి తగ్గట్టు చాలా ఇంటెలిజెంట్ బ్యాటింగ్. డొమెస్టిక్ క్రికెట్లో అయితే ఫామ్ ఉందో తను అదే ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాడు. అది కూడా క్యాప్టెన్సీ చేస్తూ. ఇవాళ క్యాప్టెన్సీ చేసాడు రజత్ పటిదార్. ముందు మాట్లాడదాం, సెకండ్ ఇన్నింగ్ వచ్చినప్పుడు చెప్తాం మీకు. కానీ ఫస్ట్ బ్యాటింగ్ గురించి చెప్పాలంటే అవుట్ స్టాండింగ్. అందుకనే తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది, బికాజ్ ఆఫ్ హిస్ క్యాప్టెన్సీ అండ్ బ్యాటింగ్. విరాట్ కోహ్లీ 67 కొడితే తను 64 కొట్టాడు. కానీ ఈ ఆడ బెటర్ స్ట్రైక్ రేట్, ఎక్కువ 4 సిక్స్లు కొట్టాడు. ఇంపార్టెంట్ టైంలో వచ్చి రన్స్ కొట్టాడు. జితేష్ శర్మ ఇంకా వీళ్ళిద్దరి వల్ల ఏమైందంటే, రజత్ పటిదార్ చాలా మంచిగా ఆడటం వల్ల వీళ్ళు కూడా స్మాల్ లిటిల్ క్యామియో పార్ట్నర్షిప్ చేశారు కాబట్టి 221కి చేరుకున్నారు. ఇంతవరకు ముంబై ఇండియన్స్ ఎప్పుడు హోమ్ గ్రౌండ్లో 219 కంటే ఎక్కువ రన్స్ చేజ్ చేయలే. సిఎస్కోతే ఎప్పుడో చేజ్ చేశారు 219. దాని తర్వాత ఎప్పుడు ఇంత టోటల్ చేజ్ చేయలేదు. సో ఇట్ వాజ్ ఎ అప్హిల్ టాస్క్, బట్ ఇట్ వాస్ పాసిబుల్. ఎందుకంటే ముంబై దగ్గర అట్లాంటి బ్యాటింగ్ లైనప్ ఉంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు దిస్. అండ్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు ది ఇన్నింగ్, బూమ్రా ఒక్క వికెట్ కూడా వెళ్ళి ఆర్సీబీ. దట్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో ఇప్పుడు వచ్చారు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్కి. రోహిత్ శర్మ, రికెల్టన్ బ్యాటింగ్, లెఫ్ట్ రైట్ కాంబినేషన్. రోహిత్ శర్మ మంచి స్టార్ట్ వచ్చింది. ఒక 2 బౌండరీలో 6 కొట్టేసాడు రోహిత్ శర్మ ఆల్రెడీ. అయితే ఇక్కడ ఏమైంది, వెరీ స్మార్ట్ మూవ్. ఫస్ట్ ఓవర్ మనకు తెలిసి ఎవరు వేస్తారు, భువనేశ్వర్ కుమార్ ఇస్తాడు కెప్టెన్. సెకండ్ ఓవర్ ఎవరు వేయాలి, హేజల్వుడ్ వేయాలి. ఇక్కడ రజత్ పటిదార్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ హూవర్ హెస్ టేకెన్ దిస్ కాల్, బట్ ఐ విల్ గివ్ క్రెడిట్ టు ద కెప్టెన్. ఎందుకంటే రాంగ్ అయినప్పుడు కెప్టెన్ బ్లేమ్ చేసినప్పుడు, రైట్ అయినప్పుడు కెప్టెన్నే కదా మనం ఇవ్వాల్సిన క్రెడిట్. సో రజత్ పటిదార్ సెకండ్ ఓవర్ ఎవరికి ఇచ్చాడు, ఎస్ దయాల్కి. ఏమన్నా మ్యాచ్ అవుట్ స్వింగర్ వేస్తూ ఒక బౌండరీ ఇచ్చాడు కాబట్టి, కానీ నెక్స్ట్ ఇన్ స్వింగర్ వేసాడు, రోహిత్ శర్మ కొడతానికి వెళ్ళి బోల్డ్ అయిపోయాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ క్యాప్టెన్సీ. చాలామంది మూవ్ తీసుకోరు. అక్కడ వికెట్ పడింది,
రోహిత్ శర్మది. దాని తర్వాత ఇంకో వికెట్ రికల్టన్ వికెట్ కూడా పడింది. యాక్చువల్లీ దాంట్లో హేజల్వుడ్ని తీసుకొచ్చాడు. నేను యాక్చువల్లీ టైంలో అనుకున్నా హేజల్వుడ్ని కొడతానని. ఒక బౌండరీ కూడా వచ్చింది. ఈ ఓవర్ నేను ఎక్స్పెక్ట్ చేసే రన్స్ వస్తాను, ఎందుకంటే పిచ్లో బౌన్స్ ఉంది. సో బ్యాక్ ఫుట్లో ఉంటారు ఈ విల్ జాక్స్, రికల్టన్కి ఇద్దరికి అలవాటి షార్ట్ ఆఫ్ లెంత్ బాల్స్, ఫారెన్ బ్యాట్స్మెన్. కానీ చాలా మంచిగా వేసాడు ఓవర్, ఎల్బీడబ్ల్యూ చేసాడు. అక్కడ జితేష్ శర్మ క్రెడిట్ ఇవ్వాలి, వెనకాల తీసుకో రివ్యూ అని చెప్పేసి అన్నాడు ప్యాడ్కి దగ్గర రికల్టన్కి. అది కరెక్ట్గా లోపల పడింది ఇన్సైడ్ ద లైన్ అండ్ ఎల్బీడబ్ల్యూ దొరికింది. 2 వికెట్లు, ఇద్దరు ఓపెనర్ బ్యాక్ టు ద పెవిలియన్. బ్రిలియంట్ క్యాప్టెన్సీ, బ్రిలియంట్ మూవ్స్, బ్రిలియంట్ బౌలింగ్. హేజల్వుడ్ నుంచి రన్స్ వేయకలే వికెట్ తీసాడు, అక్కడ బ్యాక్ ఫుట్లో వెళ్ళిపోయారు ముంబై. అయితే ఇక్కడ చూడండి, సూర్యకుమార్ యాదవ్ ఇంకా విల్ జాక్స్ ఇద్దరు బ్యాటింగ్ చేస్తారు, రన్స్ రాలే వీళ్ళకి. ఎందుకు తెలుసా? బ్రిలియంట్ బౌలింగ్ వేశారు. కృణాల్ పాండే అక్కడ మెయిన్ క్రెడిట్ ఇవ్వాల్సి ఒక అన్సంగ్ హీరో ఉన్నాడు మొత్తం బౌలింగ్ అయినప్పుడు. అందరు బౌలర్స్ వికెట్ తీసారు, ఒక బౌలర్ వికెట్ తీలే సుయాష్ శర్మ. కానీ అందరికంటే ఎకనామికల్కి వేసాడు. ఓన్లీ 8 runs per over ఇచ్చాడు. చూడండి వెళ్ళి, మీకు స్కోర్ షీట్ కూడా పక్కన వేస్తున్నా బౌలర్స్ది, మీకు అది ఎకానమీ కనపడదు, ఓన్లీ వికెట్స్ కాలం కనిపిస్తుంది. కానీ ఓన్లీ 8 runs per over ఇచ్చాడు. ఇలాంటి మ్యాచ్లో, టఫ్ పిచ్లో, చిన్న గ్రౌండ్లో, అది కూడా అలాంటి బ్యాటర్స్ అంటే అవుట్ స్టాండింగ్, టేక్ ఎ బౌ. అయితే ఇక్కడ ఏమైంది, రన్స్ ఇయలే, ఫ్రస్ట్రేటెడ్. సూర్యకుమార్ హోమ్ గ్రౌండ్లో రన్స్ కొట్టలేపాడు. ఇదైతే నాకైతే చాలా స్ట్రేంజ్ అనిపించింది. విల్ జాక్స్ కూడా ఓన్లీ రన్ బాల్ ఆడుతున్నారు, కొంచెం జస్ట్ 110, 120 స్ట్రైక్ రేట్తో. అది సరిపోతుంది 221 చేజ్ చేస్తున్నప్పుడు. ఫ్రస్ట్రేషన్ అయింది. ఇన్ఫాక్ట్ 2 క్యాచ్లు కూడా డ్రాప్ అయినాయి సూర్యకుమార్ యాదవ్కి. దాని తర్వాత కూడా స్లోవర్ 1కి డిసీవ్ అయిపోయి అవుట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్. కానీ ఇక్కడ మళ్ళీ గేమ్లో వచ్చారు ముంబై ఇండియన్స్. ఎప్పుడు తిలక్ వర్మ లాస్ట్ టైం రిటైర్డ్ అవుట్ చేసాడా కోచ్, అక్కడ పట్టుదలతో వచ్చాడు. అబ్బా ఏం ఆడాడు తిలక్ వర్మ, అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్ చేశాడు నిజంగా. ఓవర్ కవర్ కొన్ని 6లు కొట్టాడు, అది చాలా మంచిగా కనపడింది. ఈ వాజ్ బ్యాక్ టు హిస్ బెస్ట్. లాస్ట్ హార్దిక్ పాండే పోస్ట్ మ్యాచ్ చెప్పాడు, లాస్ట్ మ్యాచ్ కంటే ముందు తనకి ఏదో చేతికి ఇంజురీ ఉండిందంట, అందుకనే కోచ్ పిలిచేసాడు, చాలామందికి తెలియదు బయట అని చెప్పేసి అన్నాడు. ఐ డోంట్ నో హౌ ఫార్ యాక్చువల్లీ ఏమైంది వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్లో. దట్స్ వాట్ హార్దిక్ పాండే చెప్పాడు. ఎనీవేస్ ఆ మ్యాచ్ గురించి అవసరం లేదు. కానీ ఇక్కడ తిలక్ చాలా మంచిగా ఆడాడు, 50 odd బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. దాంట్లో అస్సలు నిజమైన బ్యాటింగ్ అంటే 280 స్ట్రైక్ రేట్తో హార్దిక్ పాండే వచ్చి ఆడాడు కదా, మ్యాచ్ తీసుకెళ్ళిపోతున్నాడు అనుకున్నాను. వీళ్ళిద్దరి మధ్యలో సాలిడ్ పార్ట్నర్షిప్ వచ్చేసింది, వెళ్ళిపోతుంది. ఇంకా కొట్టాల్సిన 13 runs, 12-13 విచ్ ఇస్ పాసిబుల్ ముంబై గ్రౌండ్లో. నేను కొడతానే ఉన్నాడు హార్దిక్, కొడతానే ఉన్నాడు. అప్పుడు రైట్ బౌలింగ్ చేంజెస్ చేసి హార్దిక్ పాండ్యా రైట్ టైంలో అవుట్ చేశారు ఆర్సీబీ. ఇక్కడ ఫరక్ పడిపోయింది. అండ్ దానికంటే ముందు ఆబ్వియస్లీ తిలక్ అవుట్ అయిపోయాడు. తిలక్ ఏం చేశారంటే, క్యాప్టెన్, నేను ఎందుకు క్యాప్టెన్సీ గురించి మాట్లాడుతాను ఇంత మంచిగా అంటే, భువనేశ్వర్ కుమార్ని ముందే తీసుకొచ్చేసాడు, లాస్ట్ దాకా వెయిట్ చేయలే, గమనించాడు ఇప్పుడే పార్ట్నర్షిప్ బ్రేక్ చేయాలని. భూవీ చేంజ్ చేస్తుంటే ఒక లాంగ్ బౌండరీ ఉంది ఆఫ్ సైడ్, తిలక్ బ్యాటింగ్ చేస్తున్నాడు, స్లోవర్ కట్టర్ వేసాడు, కొడతానికి వెళ్ళి అవుట్ అయ్యాడు. ఒకసారి తిలక్ అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా ప్రెషర్ పెరిగింది, కొట్టాడు హార్దిక్, కానీ హార్దిక్ కూడా అవుట్ అయిపోయాడు. హార్దిక్ అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా కష్టం, మిడ్ వికెట్ క్లియర్ చేస్తానికి వెళ్ళాడు, అది సరిగ్గా తగల్లే, ఆ లెంత్ బాల్ ఓవర్ పిచ్ ఉండింది, అది కొంచెం ఫేస్ ఆఫ్ ద బ్యాట్ ఓపెన్ చేశాడు, టైమింగ్ కుదరలే. అక్కడ అవుట్ అయిపోయిన తర్వాత ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ 15-16 runs per over కొట్టాలంటే. కానీ అక్కడ కూడా మంచి క్యాప్టెన్సీ చేసి డీప్గా తీసుకెళ్ళారు. ముందే హేజల్వుడ్ నేర్పిస్తాము, ముందే భూవీని నేర్పించేస్తాను. లాస్ట్ ఓవర్లో 18-19 runs కావాలి, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ వేస్తున్నాడు అక్కడ కృణాల్ పాండ్యా, చాలా మంచిగా వేసాడు. అండ్ కృణాల్ పాండ్యా కూడా బౌన్సర్ వేసి మిడ్లో ఒక వికెట్ తీసుకున్నాడు, చాలా నచ్చింది నాకు అది. విల్ జాక్స్ వికెట్ ఎట్లయితే తీసుకున్నాడు, 4 వికెట్లు తీసుకున్నాడు కృణాల్ పాండ్యా, అవుట్ స్టాండింగ్. లాస్ట్ ఓవర్లో ప్రెషర్ మంచిగా మెయింటైన్ చేసి కామ్ అండ్ కూల్గా వేసి మ్యాచ్ అయితే గెలిపించేశాడు మొత్తానికి. అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు తెలుసు కదా, రజత్ పతిదార్. చాలా మంచిగా ఎంటర్టైనింగ్ అయింది మ్యాచ్, హై స్కోరింగ్, నాకైతే చాలా మజా వచ్చింది. ఇఫ్ యు ఆర్ ఆర్సీబీ ఫ్యాన్, ఐఎమ్ షూర్ యూ మస్ట్ బీ లవింగ్ దిస్ మూమెంట్, ఎందుకంటే ఇలాంటి మ్యాచెసే కదా ఐపీఎల్లో మజా వచ్చేది. అది కూడా స్ట్రాంగ్ ముంబై ఇండియన్స్. చూడండి ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్ల్లో 4 ఓడిపోయారు, జస్ట్ లైక్ సన్ రైజర్స్ హైదరాబాద్. లాస్ట్ 3 టీములు చూడండి టేబుల్లో ఎవరున్నారు ఈసారి, సన్ రైజర్స్ హైదరాబాదు, సిఎస్కే, ముంబై ఇండియన్స్. నాట్ ఎట్ ఆల్ హ్యావింగ్ గుడ్ దిస్ థింగ్ ఇప్పుడు దాకా. ఎనీవేస్ ఆర్సీబీ అవుట్ స్టాండింగ్, బ్రిలియంట్ బ్యాటింగ్, బ్రిలియంట్ బౌలింగ్. ద రీజన్ ఆర్సీబీ ఇప్పుడు దాకా ఒకటే మ్యాచ్ ఓడిపోయి మిగతా 3 మ్యాచ్లు గెలిచింది ఏంటంటే, నేను ఆప్షన్ నుంచి చెప్తున్నా, బికాస్ ఆఫ్ బౌలింగ్. ఈ పిచ్ మీద అందరు రన్స్ కొడతారు, హార్దిక్ పాండ్యా కొట్టాడు, రజత్ పతిదార్ కొట్టాడు, విరాట్ కోహ్లీ కొట్టాడు, ఇక్కడ తిలక్ వర్మ కొట్టాడు. కానీ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది, బౌలింగ్. ఎవరు, కొత్తగా వచ్చిన హేజల్వుడ్, కొత్తగా వచ్చిన భువనేశ్వర్ కుమార్, కొత్తగా వచ్చిన సుయాష్ శర్మ అండ్ కొత్తగా వచ్చిన కృణాల్ పాండ్యా, వీళ్ళు 4 మ్యాచ్ బౌలింగ్ చాలా మంచిగా వేసి రెస్ట్రిక్ట్ చేశారు. ఈ గ్రౌండ్లో ముంబై ఇండియన్స్ని రెస్ట్రిక్ట్ చేస్తాం, అలాంటి బ్యాటింగ్ ఆర్డర్ ఈజీ కాదు. ఇక్కడ నుంచి ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆర్సీబీది. కంగ్రాచులేషన్స్ టు ఆర్సీబీ, క్లినికల్ పర్ఫార్మెన్స్.
3620 డేస్ తర్వాత వాంఖేడే గెలుస్తాం. ఇట్స్ నాట్ ఈజీ. సెల్యూట్ ఆర్సీబీ. ఇంకా ముందు ముందు చాలా మ్యాచ్లు ఉన్నాయి. ఐ థింక్ దే ఆర్ ఇన్ ఎ వెరీ వెరీ గుడ్ స్పేస్. ఇప్పుడు మనం ఇవాళ డబుల్ హెడర్ గురించి మాట్లాడుకుందాం. చలో లెట్స్ స్టార్ట్. స్టాట్స్ అండ్ ఫ్యాక్ట్స్ బాట్ యూ బై spoda.ai. ఫస్ట్ మనం ఇవాళ మధ్యాహ్నం మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఇది అవుతుంది కేకేఆర్ హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. అయితే కోల్కతా ఈడెన్ గార్డెన్ గ్రౌండ్ గురించి పిచ్ గురించి మీకు తెలుసు. ఇట్స్ ఏ హై స్కోరింగ్ పిచ్. జనరలీ ఆఫ్టర్నూన్ పూట ఆడుతున్న యావరేజ్ స్కోర్ చెప్తా 2024 ఐపీఎల్లో ఇట్స్ 197. అయితే ఇక్కడ పిచ్ కావాలంటే వీళ్ళు ఎట్లయినా తయారు చేయొచ్చు. ఒక్కోసారి డ్రై తయారు చేస్తారు, ఒక్కోసారి మంచి ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ ఉంటుంది. అది వాళ్ళ ఇష్టము ఎట్లా తయారు చేస్తారు. లాస్ట్ మ్యాచ్ ఆగింది ఎస్ఆర్హెచ్ స్లో వికెట్ ఇచ్చారు, కొంచెం డ్రై ఉండింది. లేకపోతే జనరలీ మంచి బ్యాటింగ్ పిచ్ ఇది. మరి ఆఫ్టర్నూన్ పూట ఎట్లా ఆడుతుందో చూడాలి. పిచ్ చూస్తే కానీ మనం చెప్పలేము. బట్ లెట్స్ గో విత్, నాకు ఎందుకో మరీ స్లో వికెట్ ఇయర్ వాళ్ళకి బ్యాక్ ఫైర్ అవుతుంది. వాళ్ళ దగ్గర స్పిన్నర్స్ మంచిగా ఉన్నా ఐ ఫీల్ దట్ దే విల్ గో విత్ ఎ గుడ్ బ్యాటింగ్ పిచ్. అందుకనే 197 ఉండొచ్చు అదే యావరేజ్ స్కోర్. మేబీ ఆఫ్టర్నూన్ గే కాబట్టి ఒక 180 వేసుకోండి. దట్ విల్ బి ఏ మ్యాచ్ విన్నింగ్ స్కోర్ అనిపిస్తుంది ఆఫ్టర్నూన్ టైం ఈ పిచ్ మీద. టాస్ గెలిస్తే వెరీ ఇంట్రెస్టింగ్. 2022 నుంచి ఇప్పుడు దాకా డేటా చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ఏమో 50% గెలిచారు, సెకండ్ బ్యాటింగ్ టీమ్స్ కూడా 50% గెలిచారు. సో టాస్ వోంట్ బి ఎ ఫ్యాక్టర్. మీరు ఫస్ట్ చేసినా సెకండ్ చేసినా. అండ్ ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి జనరలీ టాస్ గెలిస్తే క్యాప్టెన్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ బ్యాటింగ్ ప్రిఫర్ చేస్తారు. దట్స్ అబౌట్ ద వెన్యూ. నౌ ఇప్పుడు మనం వచ్చేద్దాం డైరెక్ట్గా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ కేకేఆర్. ప్రాబబుల్ ప్లేయింగ్ 12 ఇస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీకు స్క్రీన్ మీద ఆల్రెడీ చూస్తున్నారు. అండ్ ఒకవేళ టర్నింగ్ పిచ్ అయితే నెంబర్ 11 వీళ్ళకి అదే, అంటే ఒక ప్లేయర్ మోయిన్ అలీ ఆడతాడు, లేకపోతే ఫాస్ట్ బౌలింగ్ పిచ్ అయితే స్పెన్సర్ జాన్సన్ ఆడతాడు. ఇంపాక్ట్ ప్లేయర్ కింద వీళ్ళకి జనరలీ వైభవ్ అరోరానే వస్తాడు. ఇప్పుడు దాకా అదే చూసాము, బహుశా అదే రావచ్చు కూడా వీళ్ళకి. దట్స్ అబౌట్ ఇట్. వీళ్ళ గేమ్ ప్లాన్ సింపుల్ ఉంటుంది. సునీల్ నారాయణ్, క్వింటన్ డికాక్ అటాక్ చేస్తారు. అజింక్య రాహనే చాలా మంచి టచ్లో ఉన్నాడు. అండ్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసెల్ ఇంకా సరిగ్గా ఫైర్ అవ్వలే. కానీ రమన్దీప్ సింగ్ చూడండి ఇక్కడ దాకా బ్యాటింగ్. హర్షిత్ రాణా కూడా బ్యాటింగ్ చేస్తాడు, బాగా లాంగ్ హ్యాండిల్ యూజ్ చేస్తాడు. సో వీళ్ళకి ఆల్మోస్ట్ నెంబర్ 9 దా బ్యాటింగ్ ఉంది. వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. వేరే వాళ్ళ బ్యాటింగ్ కూడా రావట్లేదు లాస్ట్ టైం వీళ్ళందరూ కింద లోవర్ ఆర్డర్. వెంకటేష్ అయ్యర్ కూడా ఫామ్లో వచ్చేసాడు. దే హ్యావ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. హోమ్ గ్రౌండ్లో వీళ్ళకి ఎట్లా చేయాలో తెలుసు బ్యాటింగ్. ఒకటే ఏంటంటే సునీల్ నారాయణ్ బ్యాట్ నుంచి రన్స్ రావట్లేదు, అదొక కన్సర్న్ వీళ్ళకి. అండ్ అదర్వైజ్ వీళ్ళ బౌలింగ్ చూడండి, అసలు మిస్టరీ స్పిన్నర్స్ తెలుసు. వరుణ్ చక్రవర్తి కానీ మనకు సునీల్ నారాయణ్ వీళ్ళు మధ్యలో గేమ్ కంట్రోల్ చేస్తారు. అండ్ బాల్ స్వింగ్ చేసే బౌలర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర. స్పెన్సర్ జాన్సన్ ఉన్నారు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. దెన్ దెవ్ గట్ ఆ వైభవ్ అరోరా. లాస్ట్ గేమ్ చూసాం మన ఎస్ఆర్ఎస్లో ఎంత మంచిగా వేసాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తనకే వచ్చింది. అండ్ ఆల్సో హర్షిత్ రాణా, నాట్ టు ఫర్గెట్, ఆ స్లోవర్ వన్స్ మంచిగా వేస్తాడు. ఆఫ్టర్నూన్ మ్యాచ్ ఇంకా గ్రిప్ అవుతుంది. సో కేకేఆర్ హోమ్ గ్రౌండ్ వాళ్ళకి ఎట్లా ఆడాలో తెలుసు. ఎస్పెషల్లీ ఆఫ్టర్నూన్ దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ టీమ్. సో ఇది వీళ్ళ గేమ్ ప్లాన్. నా ఇప్పుడు వచ్చేద్దాం లక్నో సూపర్ జైంట్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూస్తున్నారు మీరు స్క్రీన్ మీద. మిచ్ మార్ష్, ఎడెన్ మార్క్రమ్, నిక్లెస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదన్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దుల్ ఠాకూర్. దే ఆర్ ఆల్సో ఎ వెరీ వెరీ ఫార్మిడబుల్ సైడ్. దిగ్వేష్ రాతి, ఆకాశ్ దీప్, ఆవేష్ ఖాన్. అండ్ వీళ్ళకి రవి బిష్నా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ పిచ్ స్పిన్నర్ని తీసుకొస్తారు, ఇంపాక్ట్ ప్లేయర్ కింద తినొస్తాడు. అండ్ వీళ్ళకి చూసుకుంటే మిచ్ మార్ష్ ఈజ్ అ వెరీ డేంజరస్ ప్లేయర్, తను ఇంపార్టెంట్. అండ్ నిక్లెస్ పూరన్ ఏందది, ఒక టీం మొత్తం కొట్టే 6లు తను ఒక్కడే కొడుతున్నాడు. లాస్ట్ ఇయర్ ఎప్పుడు 2024 నుంచి ఇప్పుడు 200 6s కొట్టేసాడంట అన్ని త్రూఅవుట్ ద వరల్డ్, అన్ని లీగ్స్ కలిపి. విధ్వంసకరమైన ప్లేయర్ తిని మాత్రం, చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ ఈ గ్రౌండ్లో కూడా. అండ్ దాంతో రిషబ్ పంత్, ఆయుష్ బదన్ మంచిగా ఆడతాడు. డేవిడ్ మిల్లర్ బ్యాట్ నుంచి ఇంకా అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ రాలే, కానీ శార్దుల్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ వన్స్ అగైన్ దిగ్వేష్ రాతి, మిస్టరీ స్పిన్నర్ మాత్రం చాలా ఇంప్రెస్ చేస్తున్నాడు. బాల్ లోపలికి బయటికి క్యారమ్ బాల్స్ మిక్స్ చేస్తూ యాటిట్యూడ్ కూడా చాలా నచ్చుతుంది నాకు. లాస్ట్ మ్యాచ్ కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. సో హీఈస్ అ వెరీ గుడ్ ప్రాస్పెక్ట్. అండ్ వాళ్ళ గేమ్ ప్లాన్ సింపుల్ ఉంటుంది. నిక్లెస్ పూరన్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు వీళ్ళు. అండ్ మిచ్ మార్ష్ అట్ ద టాప్. సో దట్స్ అబౌట్ ఇట్. ఇప్పుడు మన ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ చెప్తా మీకు ఇక్కడ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేకేఆర్ నుంచి చూసుకుంటే ఐ ఫీల్ క్వింటన్ డికాక్ రన్స్ కొడతాడు అనిపిస్తుంది. టాప్ ఆర్డర్ లాస్ట్ మ్యాచ్ మిస్ చేసుకున్నాడు. అండ్ దిస్ మ్యాచ్ రన్స్ కొడతాడు. అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ హర్షిత్ రాణా దిస్ మ్యాచ్. వికెట్స్ తీస్తాడని చెప్పేసి ఈజ్ వెరీ డేంజరస్ బౌలర్. అండ్ ఇటువైపు వచ్చేస్తే లక్నో సూపర్ జైంట్స్, ఐ కెనాట్ ఇగ్నోర్ నిక్లెస్ పూరన్. ఎవ్రీ మ్యాచ్ తన్నే పెట్టాలనిపిస్తుంది. అలాంటి ఫామ్లో ఉన్నాడు, 6లు కొట్టేస్తున్నాడు. ఆఫ్టర్నూన్ మ్యాచ్ అగైన్ కేకేఆర్ సైడ్ బౌండరీస్ చిన్నవి కొడతాడు అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడికి వస్తే అగైన్ ఐల్ గో విత్ దిగ్వేష్ రాతి. మిస్టరీ స్పిన్నర్, చాలా మంచిగా వేస్తాడు, రిథంలో ఉన్నాడు. కేకేఆర్ పిచ్లో ఆఫ్టర్నూన్ టైం టర్న్ ఉంటుంది, అందుకని ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ గై. సో దట్స్ అబౌట్ ఇట్. ప్లేస్ టు వాచ్ అవుట్ కూడా వచ్చేసారు ఇక్కడ మీకు. అయితే ఇప్పుడు మీ ఫేవరెట్ సెగ్మెంట్ ప్రెడిక్షన్ మీటర్. ఈ మ్యాచ్ నాకు ఎందుకు అనిపిస్తుంది కేకేఆర్ ఈ మ్యాచ్ గెలుస్తారు. దే హ్యావ్ అ
స్లైట్లీ బెటర్ బౌలింగ్ అటాక్. ఈ కండిషన్స్ బాగా తెలుసు. చూసారు కదా, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన తర్వాత వాళ్ళకు కూడా ఈ స్ట్రెంత్ తెలిసింది, ఎలాంటి పిచ్లో ఆడాలి, ఏ బౌలర్స్ని ఎప్పుడు యూజ్ చేయాలని చెప్పేసి రిధమ్ పట్టుకున్నారు వాళ్ళు. డోంట్ ఫర్గెట్ డిఫెండింగ్ ఛాంపియన్స్ వాళ్ళు. అందుకనే ఐ విల్ గో 55% కేకేఆర్ టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. ఇప్పుడు మన రాత్రి మ్యాచ్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసేద్దాం. కమాన్, లెట్స్ గెట్ ఇంటు ఇట్. ఇవాళ నైట్ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఒక పక్క సిఎస్కే, ఇంకో పక్క పంజాబ్. ఇద్దరు మ్యాచ్లు ఓడిపోయి వస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ఆడుతున్నారు ములన్పూర్లో. లాస్ట్ మ్యాచ్ అయితే ఆడారో ములన్పూర్లో ఓడిపోయారు పంజాబ్ ఇదే గ్రౌండ్లో. అయితే గ్రౌండ్ విషయానికి వస్తే, వెన్యూ పిచ్ విషయానికి వస్తే, ఇక్కడ యావరేజ్ స్కోర్ 2024లో 167. కాకపోతే లాస్ట్ టైం ఇక్కడ మ్యాచ్ అయినప్పుడు ఐపీఎల్లో మీకు తెలుసు 200+ రన్స్ అయినాయి. సో అగైన్ సేమ్ పిచ్ ఉంటారా, సేమ్ కండిషన్స్ ఉంటాయో తెలియదు, కానీ యావరేజ్ స్కోర్ మాత్రం 167. ఒక 175 వేసుకోండి ఇక్కడ, బహుశా అటు ఉండొచ్చు. టాస్ గెలిస్తే ఇక్కడ 2024 నుంచి స్టార్ట్స్ తీస్తే 50% ఫస్ట్ బ్యాటింగ్, సెకండ్ బ్యాటింగ్ 50% గెలుస్తున్నారు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, సెకండ్ బ్యాటింగ్ చేసిన అంత మరి అండియో అడ్వాంటేజ్ ఉండదు. కానీ ఇది బ్లాక్ సాయిల్ పిచ్, అందుకనే ఐ వుడ్ అడ్వైస్, అంటే జనరల్లీ క్యాప్టెన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది టాస్ గెలిస్తే. దట్స్ వాట్ ఐ ఫీల్. లాస్ట్ టైం కూడా చేజింగ్ టీం గెలవలేపారు ఇక్కడ. సెకండ్ బ్యాటింగ్ కొంచెం కష్టంగా, బాల్ గ్రిప్ అయింది, డ్యూ కూడా రాలే అంత ఇక్కడ. అందుకని టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ పెద్ద స్కోర్ కొడితే బెటర్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వెన్యూ. ఇప్పుడు మనం ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ ఫస్ట్ మీరు పంజాబ్ స్క్రీన్ మీద చూస్తున్నారు. 12 ఇన్ఫ్యాక్ట్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. పంజాబ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్, మంచి క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఈ కండిషన్స్ ఆల్రెడీ ఆడేసి ఓడిపోయి ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు గ్రౌండ్ తెలుసు వీళ్ళకి ఇప్పుడు ఎట్లా ఆడుతుందో. అండ్ సిఎస్కే కొంచెం కాన్ఫిడెన్స్ కూడా లో ఉంది వాళ్ళకి. ఎనీవేస్ వీళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్ అయితే చాలా మంచిగా ఉంది, అండ్ బౌలింగ్ కూడా జబర్దస్త్ ఉంది వీళ్ళది. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు కానీ ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. సో దే వాంట్ టు డూ వెల్. బౌలర్స్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది మ్యాచ్ మంచిగా గేయాలని చెప్పేసి. హర్షదీప్, మార్కో ఎన్సన్, లాకీ ఫర్గ్యూసన్ పేస్ ఉంది. సో ఈవెన్ యుజ్వేంద్ర చాహల్ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్ అనమాట. సో దట్ విల్ బి దేర్ 12. అండ్ శ్రేయస్ అయ్యర్ ఐ వుడ్ సే ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఇది మీరు టీం చూశారు. అండ్ ఇంకోవైపు వచ్చేస్తే చెన్నై సూపర్ కింగ్స్, దే ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ షాట్స్. అసలు బ్యాటింగ్ కానీ వాళ్ళ బౌలింగ్ కానీ రన్స్ ఇచ్చేస్తున్నారు. క్యాప్టెన్సీ కూడా కొంచెం రుతురాజ్ గైక్వాడ్ ఆఫ్ ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ స్పిన్నర్లను యూజ్ చేయలే ఆ టర్నింగ్ పిచ్ మీద. ముగ్గురు వరల్డ్ కప్ స్పిన్నర్స్ని పెట్టుకొని వాళ్ళకి 12 ఓవర్లు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఓన్లీ 8 ఓవర్లే వేయించాడు వాళ్ళతో ముగ్గురు కలిపి. సో దిస్ మ్యాచ్ దే వాంట్ టు డూ రియలీ వెల్. అయితే మీరు స్క్రీన్లో చూస్తుంది చెన్నైది ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ ప్లేయింగ్ 12 చూస్తున్నారు మీరు. దీంట్లో అశ్విన్ ప్రాబ్లీ సెకండ్ బౌలింగ్ చేస్తుంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఉంటాడు. లేకపోతే మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఇదే ప్లేయింగ్ 11 ఉంటుంది. అయితే దీంట్లో బ్యాటింగ్లో మార్పు చేయాలి. వీళ్ళు ఏం చేయాలంటే డెవన్ కాన్వే ఇంకా రుతురాజ్ ఓపెన్ చేయాలి. వీళ్ళిద్దరు, వాళ్ళది చాలా మంచి రికార్డ్ ఉంది. లాస్ట్ టైం వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు కూడా దే హ్యావ్ ఎ లవ్లీ రికార్డ్. సో ఐ వుడ్ లైక్ టు సీ దట్ కమింగ్ అట్ ద టాప్. రచిన్ రవీంద్రాని నెంబర్ 3 పంపించచ్చు. తను ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతుంది. ఈజ్ అ వెరీ గుడ్ ఫ్లాంబ్లాయింట్ ప్లేయర్. తను చాలా మంచిగా ఆడతాడు. సో నెంబర్ 3 రావాలి, గేమ్ని కంట్రోల్ చేస్తాడు. లేకపోతే త్వరగా వికెట్స్ పడిపోతున్నాయి, అది చేంజ్ చేయాలి. అండ్ దాంతో విజయ్ శంకర్ కూడా లాస్ట్ మ్యాచ్ మంచిగా ఆడాడు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఐ థింక్ హీ హాస్ టు గెట్ సమ్ రన్స్. అండ్ దాంతో రవీందర్ జడేజా ఉన్నాడు, శివం డూబే ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఈ మ్యాచ్ బాగా రన్స్ కొడితే బాగుంటుంది. అట్లీస్ట్ 175 కొట్టాలి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే. లేకపోతే చేజింగ్ చేస్తున్నా దిస్ హ్యాస్ టు బి దర్ బ్యాటింగ్ ఆర్డర్. అప్పుడే వీళ్ళు దే కెన్ డూ వెల్ ఇస్ వాట్ ఐ ఫీల్. మరి మీరేమంటారు కమెంట్ చేయండి కింద. వాట్ యూ థింక్ అబౌట్ దిస్ ప్లేయింగ్ 11 బ్యాటింగ్ ఆర్డర్ ఏముండాలి సిఎస్కేది ఫర్ సిఎస్కే ఫ్యాన్. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే నూర్ అహ్మద్ ఆబ్వియస్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. అలాగే అయితే స్పిన్నర్స్ వికెట్ కాదు, ఫాస్ట్ బౌలింగ్. సో అందుకని ఖలీల్ ఏమో చాలా ఇంపార్టెంట్ రోల్ అవుతారు. పతిరానా అండ్ ముఖేష్ చౌదరి, ఈ ముగ్గురు మీద భరోసా పెట్టుకుంటున్నాను. మరి వీళ్ళు ముగ్గురు ఎట్లా ఇస్తారో చూద్దాము. దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఈ పిచ్ మీద. లాస్ట్ టైం కూడా చూసాం మనం ఇక్కడ పిచ్లో మ్యాచ్ అయినప్పుడు ఎట్లా బాల్ బాగా మూవ్ అయిందో. అండ్ మంచిగా బౌన్స్ ఉంటుంది. ఈవెన్ ద బ్లాక్ సాయిల్ అయినా డీసెంట్ బౌన్స్ ఉంది పిచ్లో. అండ్ దట్స్ అబౌట్ ఇట్. గేమ్ ప్లాన్స్ అయితే చూసాం. అయితే ఇప్పుడు మనం ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఫస్ట్ మనం పంజాబ్ కింగ్స్ నుంచి చూస్తే ఐ కెనాట్ సీ ఎనీవన్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ శ్రేయస్ అయ్యర్. సూపర్ బ్యాటింగ్ ఫామ్లో ఉన్నాడు. ఐల్ గో విత్ అయ్యర్. అండ్ దెన్ బౌలింగ్లో అయితే ఐఎమ్ గోయింగ్ విత్ హర్షదీప్ సింగ్. బాల్ స్వింగ్ చేస్తాడు, ఇనీషియల్లీ బ్రేక్ త్రూస్ కూడా ఇప్పిస్తాడు. అండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ సిఎస్కే నుంచి చూసుకుంటే ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఐల్ గో విత్ రచిన్ రవీంద్ర. మరి ఓపెనింగ్ వస్తాడు, నెంబర్ 3 వస్తాడు, ఎక్కడైనా రన్నింగ్ అని ఐ థింక్ హీల్ గెట్ రన్స్. అండ్ దాని తర్వాత బౌలింగ్లో వచ్చేసి ఖలీల్ అహ్మద్తో వెళ్తున్నాయి, ఎందుకంటే ప్యూర్లీ సీయింగ్ అట్ ద పిచ్. సో ఇది ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. ఇప్పుడు ప్రెడిక్షన్ మీటర్ వైపుకి వచ్చేద్దాము. సిఎస్కేనా పంజాబ్ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. చాలామంది పంజాబ్ వైపే వెళ్తారు, ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ టీమ్. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినారు, దే వాంట్ టు డూ రియలీ వెల్. కానీ నేను ఐఎమ్ గోయింగ్ విత్ సిఎస్కే ఈ మ్యాచ్. బికాజ్ ఐపీఎల్లో చూసాము చాలా అన్ప్రెడిక్టబుల్గా మ్యాచ్లు అవుతున్నాయి.
అండ్ సిఎస్కే వాంట్స్ టు డూ వెల్ దేర్ ఆన్ లూజింగ్ స్ట్రీక్, మ్యాచ్లు గెలవట్లే వాళ్ళు. సో నాకెందుకో అవే ఫ్రమ్ హోమ్ ఫ్రెష్ మైండ్తో వచ్చి పర్ఫార్మెన్స్ చేసి ఈ స్ట్రాంగ్ పంజాబ్ టీంతో చాలా క్లోజ్ మ్యాచ్ అవుతుంది, కానీ పై చేయి మాత్రము ఫైనలీ సిఎస్కే అవుతుందని నేను అనుకుంటున్నా. ఆ ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. సో అందుకని ఐఎమ్ గోయింగ్ విత్ 51% టువర్డ్స్ సిఎస్కే. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి, ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు. సో దట్స్ ఇట్ గైస్, మనం ఆల్మోస్ట్ 3 మ్యాచ్లు కవర్ చేస్తాం ఈ వీడియోలో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవ్రీడే 8 AM గల వీడియోస్ వచ్చేస్తాయి మీ ముందుకి. చలో, సీ యూ దెన్, టేక్ కేర్, బాయ్.